జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మిర్చి పంట పెట్టి అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి గుర్రం మహేందర్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మహేందర్ గారు, మీరు మిర్చి పంట ఏ పంట పెట్టిల్లు? మేము విమల్ సీడ్ వారి ఆది3 2277 పెట్టినాం. పంట ఎట్లున్నది? పంట దిగుబడి బాగున్నది. హైట్ ఉంది. ఎంత హైట్ ఉన్నది? హైట్ 5 ఫీట్లు ఉంటుంది. పూత ఎట్లున్నది? పూత కూడా బాగుంది. నల్లి అటాక్ కాలేదు అసలే బిల్కుల్. కాపు బాగుంది. 30 క్వింటాల దాకా వస్తుంది. కాపు అంటే కాపు ఎట్లా, ఎన్ని కాపుల వరకు కాసే అవకాశం ఉన్నదంట? 3 స్టెప్పులు కాస్తాయి. ఇప్పుడు కాసినటువంటి కాపులో కాయ ఎట్లున్నది? కాయ సైజు బాగుంది. రేటు కూడా బాగా వస్తుంది దీనికి. అంటే ఎన్ని క్వింటాల వరకు రావచ్చని మీ ఎక్స్పెక్టేషన్? ఇది దాదాపు 30 క్వింటాల దాకా వస్తుంది. అంటే ఇప్పుడు మీరు తెగుళ్ళు అని అంటారు కదా, ఏమన్నా తెగుళ్ళు అనేటువంటి ఏమన్నా కనబడుతున్నాయా? తెగుళ్ళు ఏం రాలేదు అసలు. దీని తెగులు అనేది అటాక్ కాలేదు. నల్లి కూడా దాదాపు రాలే. ఇప్పుడు కాయ సైజు కనుక చూస్తే మొదటి కాయ నుంచి చివరి కాయ వరకు ఎట్లున్నది కాయ సైజు? సేమ్ సైజు ఉంది. మొదటి నుంచి కొత్తదాకా ఒకటే సైజు ఉంది కాయ. అంటే మరి మీరు పెట్టినటువంటి విత్తనము పెట్టడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. పెట్టవచ్చు, ప్రతి ఒక్క రైతు కూడా పెట్టవచ్చు విత్తనం. అంటే దీనికి ఎరువులు గాని మందులు గాని ఏమన్నా వాడుతున్నారా? ఎరువులు అంటే అన్ని పెట్టినాం. గ్రాస్ పెట్టినాం, ప్రతి ఒక్క మందు పెట్టినాం. అంటే గతంలో పెట్టినటువంటి మిరప పంటల కంటే ఇక్కడ ఎక్కువ దానికంటే బాగుంది. గతంలో కంటే బాగుంది తోట అయితే. ఎన్ని క్వింటాల వరకు రావచ్చు? 30 క్వింటాలు వస్తాయి. అంటే ఎన్ని ఎకరాల పెట్టిల్లు మీరు? 1 ఎకరా పెట్టినాము. అంటే ఇప్పుడు మీరు ఖాతా అంటున్నారు కదా, ఖాతాలో ఈ కాయ రంగు అనేటువంటిది ఏ విధంగా ఉన్నది? రంగు బాగుంది. అంటే ఈ కాయ పెట్టడం సేమ్ 22 మైకో ఎస్ఎస్సి మైకో 22 లెక్క ఉంది. అంటే ఇప్పుడు ఈ కాయ రంగు వల్ల ఎక్కువ రేట్ అనేటువంటిది వస్తుంది. అంటే ఈ ఎక్కువ రేటు రావడం వల్ల మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? సంతోషం ఉంటుంది. అభిప్రాయం మన మార్కెట్ లో రేటు రావాలి. రైతు అవును, రేట్ ప్రతి విత్తనం వేయడానికైనా రేట్ వస్తే రైతుకు సంతోషపడతాడు. కాబట్టి కంపల్సరీ రేట్ వస్తుంది. అంటే ఇప్పుడు 3వ స్టేజ్ వరకు కూడా ఖాతా కాస్తుంది అంటారు కదా,